హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూ. అండ్ ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి పికెట్ 43. ఈ మూవీ గురించి నేను స్టోరీ ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఒక మేజర్, ఒక మెహబూబా, నా పేరు సూర్య లాంటి మూవీస్తో కంపేర్ చేయడం కన్నా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ తెప్పించే ఈ మూవీని చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే ఇట్స్ వర్త్ అని చెప్తాను. నేనైతే మూవీ చూస్తున్నంతసేపు కొత్త ఫీలింగ్ వస్తుంది, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, చూడడానికి ఇంట్రెస్టింగ్గా, థ్రిల్లింగ్గా, కొన్ని ఎమోషనల్ సీన్స్, కొన్ని నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఒక నేరో మైండ్ ఆఫ్ కాన్సెప్ట్, ఇవైతే కొంచెం బాగా అయితే నచ్చింది. నాకైతే కాన్సెప్ట్ నచ్చింది. ఈ మూవీ లెంత్ కూడా ఎక్కువ ఉండదు, జస్ట్ 1 hour 45 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఒక 2-3 మూవీస్ ఆ టైప్ ఉంటుంది, కానీ ఆ స్టోరీ మాత్రం అది కాదు. ఆ స్టోరీ ఏంటనేది మీరు మూవీ చూసి అయితే మీరు తెలుసుకునే ఎక్స్పీరియన్స్ అయితే అవ్వాలి. నేనైతే స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ పాజిటివ్ అండ్ నెగిటివ్ గురించి మాత్రమే మాట్లాడతాను. పాజిటివ్ గురించి వచ్చేసి మూవీ అయితే కాన్సెప్ట్ చాలా అంటే చాలా కొత్తగా ఉంది, బాగుంది. చూస్తున్నంతసేపు ఇంకా చూడాలి, ఇంకేముంటుంది అని అయితే చూస్తాము. జస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒక 2 minutes అలా కూర్చొని పెట్టేస్తుంది మనల్ని. ఇంకా మధ్యలో కొన్ని సీన్స్ అయితే నిజంగా అయితే బాగున్నాయి. అంటే నేనైతే చెప్పడం కాదు, మీరే చూసి ఎక్స్పీరియన్స్ అవ్వండి. స్టోరీ అయితే ఎక్కువ ల్యాగ్ అనిపించదు మనకి, ఎందుకంటే ఉండేది కొంచెం స్టోరీనే కాబట్టి ల్యాగ్ అనిపించకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ల్యాగ్ అనే ఫీలింగ్ రాదు, అలా స్టోరీ వెళ్ళిపోద్ది ముందుకి. ఇంకా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే, మైనస్ పాయింట్స్ అంటే ఏం పెద్దగా ఏం లేవు. కాకపోతే కొన్ని అంటే మన పృథ్వీరాజ్ ఇందులో యాక్టర్ కాబట్టి కొన్ని అంటే పృథ్వీరాజ్ కాకుండా తనతో ఎవరైతే ఆర్టిస్ట్ చేశారో వాళ్ళు ఇంకొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంటే బాగుండు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పృథ్వీరాజ్ పరంగా ఆయన యాక్టింగ్ అయితే ఆయన బాగా చేశాడు. ఆయనతో కూడా ఎవరైతే చేశారో వాళ్ళు ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకొంచెం ఫీలింగ్ బాగున్నాయి అనే ఫీలింగ్ తప్పనిచ్చి ఇంకేది అయితే లేదు మూవీకి వంక పెట్టాల్సింది. సో ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. దిస్ ఈజ్ మై రివ్యూ, అండ్ నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 3 out of 5. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.